హరిశ్చంద్రునికి కష్టములు ప్రారంభమైనట్లే. అందులోకి అష్టదిక్పాలకులను శాసించవచ్చు. ఓ ఈ దేవేంద్ర, ఈ చింతామణి పీఠం కొనుక నీవు అనర్హుడమని మా మదికి ఎప్పుడు దోచును. అప్పుడే నీవు మూట ముల్లే చంక పెట్టుకొని అరువు లక్ష్మణ అంటూ కానల క్రాంతలకి ఓరి వరుణ, నీవు కూడా హరిశ్చంద్రుడు సంచరించే ప్రాంతమందు ఒక్క నీటి బొట్టు దొరకకుండా గట్టి కట్టడి చేయము. అగ్ని అజీర్ణ రోగి, నీవు కూడా హరిశ్చంద్రుడు సంచరించు అరణ్య ప్రాంతమందు నా యాజ్ఞ మేరకు అగ్ని రగుల్చుము. ఓరి భేదల రాక్షసాధమా, నీవు కూడా అరణ్య ప్రాంతమందు నా యాజ్ఞ మేరకు హరిశ్చంద్రుని బంధించడానికి ప్రయత్నం చేయవలెను. ఓ నాగరాజా, నాగరాజా, నీవు కూడా సమయం చూసి హరిశ్చంద్రుని వంశాంతరము రోహితాశ్వుని నా యాజ్ఞ మేరకు కాదు ప్రయత్నం చేయవలెను. ఓరి యమా, మేమందరము నిన్నొక పెద్దగా చేసి న్యాయాన్యాయము నిర్ణయించు న్యాయాధీశులుగా నిర్ణయించినందుల కానీ కింత కండకావరము. మేము కూడా కాశికాపురమునందు వల్లకాటివాణిగా మారి అచ్చట శ్మశాన వాటికి ఎందుకు కావలి ఉండి హరిశ్చంద్రుని కొని పలు ఎక్కట్ల పాలు చేయము. లైట్లు ఆఫీసరు, ఆహా, అష్టదిక్పాలకులను శాసించితని కదా,